ఒక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు మనందరికీ తెలిసింది, ఇంతమంది యువత మనకి ఉస్మానియా యూనివర్సిటీ కానీ విద్యార్థులు కానీ మనకి ఆర్ఈసీ నుంచి వరంగల్ ఆర్ఈసీ నుంచి కానీ ఏం కోరుకున్నారంటే ఒక మార్పు జరుగుద్ది. తెలంగాణ అనేది ఒక సమూలమైన మార్పు, దోపిడీ వ్యవస్థ నుంచి వచ్చే మార్పు. జస్ట్ ఒక రాష్ట్రం విడిపోవడం కాదు నేను చూస్తా, ఒక దోపిడీ వ్యవస్థ నుంచి మార్పు, అవినీతి రహిత పాలన, కుటుంబ పాలన కాదు, ఇన్ని రకాల కోరికలు, దాని ఆశయాలు మిళితమై ఉన్న ఉద్యమం అది. నేను నెల్లూరులో ఉన్నప్పుడు ప్రజా కళాకారుడు గద్దర్ గారికి చెప్పాను ఒకసారి, తెలంగాణ పీక్ ఉద్యమంలో, బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండిలో పోతున్నా ఒకడకు నైజాము సర్కరోడా. నేను తెలంగాణలో నేర్చుకోలేదు, మా నెల్లూరులో నేను చదువుతున్నప్పుడు నేర్చుకున్నా, విన్నా నా పాట. ఒక రంగుల కళ కానీ, మా భూమి కానీ, ఇవన్నీ ఎక్కడో నెల్లూరులో పొద్దున్నెళ్ళి చూసి ప్రభావితం చెందాం. అలాంటి గద్దర్ గారికి ఒకసారి విన్నవించాను. తెలంగాణ ఉద్యమంలో నాకున్న ఒకే ఒక కంప్లైంట్ ఏంటంటే, ఆంధ్ర పాలకులు వేరు, ఆంధ్ర ప్రజలు వేరు. అదొక్కటి మటుకు వేరు చేయండి, అదొక్కటి నేను కోరుకున్నాను గద్దర్ గారు. పాలకులు చేసిన తప్పులకి ఆంధ్ర ప్రజలు అనద్దు, అదొక్కటే నా విన్నపం. అంతకుమించి నాకు తెలంగాణ వస్తే ఆనందపడేవాళ్ళు నేను మొదటివాడిని, ఆనందించినవాడిని కాదు. నా సమస్య వ్యక్తుల మధ్య ద్వేషం ప్రజల మధ్య ఉండకూడదనే, అది సదుద్దేశం. దాంట్లో ఏమాత్రం ఇది లేదు, నాకు స్వార్థం లేదు. అందరూ బాగుండాలని కోరుకునేవాడు ఒక తండ్రి, ఒక సమాజ హితవు కోరుకునే వాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగుండాలని కోరుకుంటారు. అంతకుమించి వేరే దాంట్లో ఈ స్వార్థం లేదు. దోపిడీ వ్యవస్థ ఆంధ్ర పాలకుల్లో ఉన్న, తెలంగాణ పాలకుల్లో ఉన్న, ఖచ్చితంగా మనం వాళ్ళు నిలువరించాల్సిన అవసరం ఉంది. నాకే కనుక తెలంగాణ ఉద్యమం కానీ నా చేతుల్లో కానీ ఉండుంటే ఆంధ్ర పాలకులకి చుక్కలు చూపించేవాడు. నా దురదృష్టం, నేను తెలంగాణలో పుట్టలేదు, కానీ తెలంగాణలో పునర్జన్మ తీసుకున్నవాడిని కరీంనగర్లో. అంటే తెలంగాణ ఉద్యమంలో ఒకటి కోరిక, మిగిలిన కోరిక, తీరని కోరిక ఉండిపోయింది. తెలంగాణ రాగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని ఆ కోరిక నెరవేరలేకపోయింది. ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, కేసీఆర్ కోరుకున్న ప్రత్యేకమైన పరిస్థితులు కావచ్చు, వాటి గురించి నేను మాట్లాడట్లా. ఎందుకంటే రాష్ట్రం రావడం ముఖ్యం. ఉద్యమాన్ని తీసుకెళ్లిన వ్యక్తి అందరి పరిస్థితులు, ఆ పరిస్థితుల గురించి నేను జడ్జ్ చేయట్లేదు. అలాగే కేసీఆర్ గారి పాలన గురించి కూడా అడ్డగోలుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడేవాడివే కాదు. నేను కోరుకుంటుంది ఈ రోజున అసలు ప్రతిపక్షం లేకుండా రాష్ట్రం ఉండాలంటే ఎలా, ఒకే పార్టీ ఉండాలంటే ఎలా, అది నాకున్న ప్రశ్న. ఎక్కడైనా సరే దేశంలో మోదీ గారికి ఎవరు ఎదురుండకూడదు, చంద్రబాబు గారికి ఎదురుండకూడదు, కేసీఆర్కి ఎవరు ఎదురుండకూడదు అంటే ఎట్లాగా? ఇది ప్రజాస్వామ్యం. ఇది నాదైనా వారికి తెలియని సమస్యలు నా దగ్గర ఏముంటే నేను చెప్పుకోవాలనుకుంటాను. ఒకసారి నాకు కోపం ఉండొచ్చు, నేను చెప్పుకోవాలి. ఒక సగటు తెలంగాణ వ్యక్తిగా ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలని ఉంటుంది. నేను ఒకసారి నేను ఎదురెళ్ళాలనిపిస్తే, నా అభిప్రాయం బలంగా చెప్పాలనిపిస్తుంది. అంత మాత్రాన మేము మీకు వ్యతిరేకం కాదు, మేము శత్రువులం కాదు. మేము ఇంకో కొత్త